అయితే లంచ్‌లోకి క్యాబేజ్ ఫ్రై అయితే చేశానండి. అలాగే క్యాబేజ్ పప్పు కూడా చేశాను. ఎక్కువ క్యాబేజ్ ఉంటే ఒకే రకం ఎందుకులే అని 2 టైప్స్ అయితే చేశాననమాట. క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం క్యాబేజ్ ఫ్రై పిల్లలకి పెట్టడము. నార్మల్‌గా ఎప్పుడు ఇంట్లో చేయను. కొంచెం స్మెల్‌గా ఉంటది కదా! తింటారో తినరో అని చెప్పి లంచ్ బాక్స్‌లోకి ఎప్పుడు పంపించను. సో, ఇంక ఫస్ట్ టైం అయితే చేశాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. అంతా రెడీ అయిపోయింది. ఇంకా క్యారేజ్ బాక్స్ పెడదాము అని చెప్పేసి రైస్ కుక్కర్ వైపు చూస్తే రైస్ కుక్కర్‌కి కరెంట్ ప్లగ్ అనేది కొంచెం లూజ్ ఉండటం వల్ల అన్నం అయితే అవ్వలేదండి. ఇంకా టైం అయితే అయిపోయింది. ఇంక అప్పటికప్పుడు కుక్ అవ్వాలి అంటే అవ్వదు. 15 మినిట్స్ అయినా కానీ టైం పడుతుంది కదా! ఇంకా సురేష్ గారు అయితే వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చారనమాట. ఇంకా పిల్లలు వచ్చేలోపు 15 మినిట్స్ టైం పడుతుంది కదండీ! ఆ 15 మినిట్స్‌లో అన్నం అయితే రెడీ అయిపోయింది. హ్యాపీగా పిల్లలకైతే తినిపించేశాను. దాని తర్వాత కొంతసేపు టేబుల్స్ అవి రాసుకొని స్కూల్‌కి అయితే బయలుదేరానమాట. కొంతసేపు అయితే చాలా టెన్షన్ అనిపించిందండి. ఎలా చేయాలి? టైం అయిపోయింది కదా అని. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి.